వైద్యురాలి అత్యాచారం. కోల్కతా వైద్యురాలిపై జరిగిన దారుణంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మమతా బెనర్జీ రాజీనామా చేయాలంటూ ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసు సంబంధించిన వివరాలు ఆసక్తికరంగా మారాయి. కోల్కతా డాక్టర్ కేసులో ఆమె డైరీ కీలకం కానుంది. ఇప్పటికే బాధితురాలి తండ్రి ఈ డైరీ గురించి ఓసారి ప్రస్తావించారు. ప్రతిదీ అందులో రాసుకోవడం ఆమెకు అలవాటుగా మారిందట. అంతేకాదు ఎండి ఎగ్జామ్స్లో టాపర్ అవ్వాలని, గోల్డ్ మెడల్ తెచ్చుకోవాలని డైరీలో రాసుకుందట. అయితే ఈ డైరీలో మరికొన్ని కీలక విషయాలను కూడా ఆమె రాసినట్లు తెలుస్తోంది. ఆ రాసిన పేజీని ఆమె చింపేసింది. ఆ పేజీ ఇప్పుడు బాధితురాలి తండ్రి వద్దే ఉంది. ఈ కేసును విచారిస్తున్న సిబిఐకి ఇదే కీలక ఆధారం కానుంది. ఇప్పటికే సిబిఐకి ఆ పేజీని ఇచ్చారు బాధితురాలి తండ్రి. కానీ అందులో ఏం రాసుంది అన్నది మాత్రం మిస్టరీగానే మారింది. ఆ వివరాలేమీ బయట పెట్టకూడదని సిబిఐ అధికారులు బాధితురాలి తండ్రితో చెప్పారట. అందుకే ఆయన కూడా ఎక్కడా ఈ వివరాలు చెప్పడం లేదు. రోజు తన బ్యాగ్లో ఆ డైరీ పెట్టుకుని వెళ్లేది. కొన్నిసార్లు ఆ డైరీలో ఏముందో చదువుతామని కూతుర్ని ఆట పట్టించినట్లు బాధితురాలి తండ్రి వివరించారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే, తను రోజు డైరీని బ్యాగ్లో పెట్టుకునేది. మేము చాలాసార్లు అందులో ఏముందో చదువుతామని ఆట పట్టించేవాళ్ళం. అంతే తప్ప నిజంగా ఎప్పుడు అందులో ఏముందో చదవాలని అనుకోలేదు. ఎదిగిన కూతురి పర్సనల్ డైరీని మేము ఎందుకు చదువుతామని అంటున్నారు. అలాగే తాను హాస్పిటల్ నుంచి రాగానే మాతో అన్నీ చెప్పేది. ఎవరెవరు ఎలా ఇబ్బంది పెడుతున్నారో కూడా మాట్లాడేది. తన డైరీలో ఓ పేజీలో ఏం రాసుకుందో చింపేసింది. ఇప్పుడు ఆ చిరిగిపోయిన ముక్క నా దగ్గరే ఉంది. కానీ అందులో ఏముందో మాత్రం నేను చెప్పలేను. దేశవ్యాప్తంగా ఇప్పటికే ఈ ఘటనపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. పశ్చిమ బెంగాల్తో పాటు పలు రాష్ట్రాల్లో వైద్యులు న్యాయం కావాలంటూ నినదిస్తున్నారు. వైద్యుల భద్రతకు భరోసా లేదని మండిపడుతున్నారు. ఆర్జీకార్ హాస్పిటల్ సిబ్బందిని సిబిఐ అధికారులు విచారిస్తున్నారు. మాజీ ప్రిన్సిపల్ని 3 రోజుల పాటు విచారించారు. అయితే ఆయన చెప్పిన వివరాలను, హాస్పిటల్ సిబ్బంది చెప్పే వివరాలను పోల్చి చూసుకుంటున్నారు. పైగా హాస్పిటల్స్లో పెద్ద ఎత్తున డ్రగ్స్ రాకెట్ జరుగుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ రహస్యాలు తెలిసిపోవడం వల్లే డాక్టర్ని ఇంత దారుణంగా చంపేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని ఆమెతో పాటు పనిచేసే వైద్యులు చెప్పారు. తనని కావాలని టార్గెట్ చేసి హత్య చేశారని మరికొందరు చాలా గట్టిగా వాదిస్తున్నారు. ఒక సీనియర్ తనని వేధించేవాడని తల్లిదండ్రులు ఇప్పటికే వెల్లడించారు. ఈ స్టేట్మెంట్స్ ఆధారంగా సిబిఐ అధికారులు విచారణ చేపడుతున్నారు. సుప్రీంకోర్టు కూడా సుమోటుగా స్వీకరించి కేసు విచారణ చేపట్టేందుకు సిద్ధమైంది. కేంద్రం పలు రాష్ట్రాల్లో శాంతి భద్రతలపై నిఘా పెట్టింది.